Hello everyone, welcome back to my channel. So in this video I'm going to explain how to find the rank of 4x4 matrix. సో నేను 4x4 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో వాల్యూస్ వచ్చేసి 1 2 -1 2 2 2 -1 1 -1 -1 1 -1 2 1 -1 -1. సో ఇది అనేది 4x4 మ్యాట్రిక్స్ అనమాట. సో మనం ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇప్పుడు ఎక్లాన్ ఫామ్ అలా చేస్తున్నాం కదా. సో కింద ఈ ట్రయాంగిల్ అనేది మనకి జీరోస్ ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇదంతా జీరోస్ ఉండాలి. 1 2 3 4 5 6 ఇదంతా జీరోస్ చేయాలి. సో ఇప్పుడు మనం రో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ రో అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి ఎప్పుడు. సో సెకండ్ థర్డ్ ఫోర్త్కి మనం రో ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు ఏంటి ఇక్కడ 2 ఇంకా 1 కదా, 2 టైమ్స్ ఆఫ్ 1 R1, 2 1s are 2, ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 - 2 0 అవుతుంది కదా, అప్పుడు ఈ వాల్యూ 0 అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, R2 - 2 R1 చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, R3 R1 ఈజీ, ఎందుకంటే -1 + 1 ఆటోమేటికలీ 0 అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి, R3 అనేది ఏంటి, R3 + R1. నెక్స్ట్ R4 ఎలా చేయాలి, R4 మళ్ళీ సేమ్ 2 R1, R4 - 2 R1. సో అప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఫస్ట్ రో అనేది యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుంటాం. 1 2 -1 2. సో ఇప్పుడు ఏంటి, మనం రో ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసాం కదా. R2 ఏంటి, R2 - 2 R1 కదా. సో ఫస్ట్ ఇక్కడ ఏంటిది, ఫస్ట్ మనము ఇది రాసేసుకున్నాం. సో సెకండ్ రో 2 -1 1. ఇప్పుడు ఏంటి, R1 ఇది 2 R1 కదా. సో 2 1s are 2, తర్వాత 2 2s are 4, నెక్స్ట్ -2, తర్వాత 4. ఇప్పుడు ఏమవుతుంది, 2 - 2 0 కదా. సో 2 - 4 -2. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ -2 వస్తుంది, -2. సో ఇక్కడ మనం ఆన్సర్ రాసినాం కదా, ఇక్కడ -2 వచ్చింది చూడండి. నెక్స్ట్ ఏంటి, -1 -2 -1, ఇక్కడ మనం మైనస్ చేస్తున్నాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, +1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, -3 + 4 ఎంత, ఇక్కడ చూడండి. సో 1 కదా, రో 1 ఏంటి, 2 2s are 4, 1 - 4 ఎంత, -3. సో సెకండ్ రో వచ్చేసి 0 -2 1 -3, ఎక్స్క్యూస్ మీ. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం R3 అనేది ఈజీ కదా, R3 + R1 అంటే -1 + 1 0, -1 + 2 +1, 1 - 1 0, -1 + 2 +1. సో R3 అనేది ఈజీ. ఇప్పుడు రో 4 సేమ్, రో 4 కూడా అంతే, రో 4 - 2 R1 కదా. సో ఫస్ట్ ఏంటి, 2 - 2 0 కదా, 1 - 4 అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, -3 వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, -1 + 2 1 వస్తుంది, తర్వాత 1 - 4 ఏమవుతుంది, -3 అవుతుంది. సో ఇది R4 0 -3 1 -3. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 3 దగ్గర మనకి జీరోస్ అనేది చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 0 రావాలి, ఇక్కడ జీరోస్ అనేది మనం కన్వర్ట్ చేసుకోవాలి జీరోస్ లాగా. ఫస్ట్ ఇప్పుడు ఏంటి, R1 రో R2ని ఏం డిస్టర్బ్ చేయొద్దు, యాజ్ ఇట్ ఈస్ అట్లనే రాయాలి. ఇప్పుడు మనం రో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది R3 R4కి మాత్రమే పర్ఫామ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ సెకండ్ రోస్ యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనం రో 2 తోటి చేస్తాం, రో 3 రో 4కి ట్రాన్స్ఫర్మేషన్స్ కదా. సో ఇక్కడ R3 అనేది 1 ఉంది, R2 అనేది -2 ఉంది కదా. ఇప్పుడు 2 తోటి మల్టిప్లై చేస్తే రో 3ని 2 - 2 0 అవుతుంది కదా. అప్పుడు ఎలా రాసుకోవాలి, R3 ఈజ్ 2R3 + R2, ఎందుకంటే ఆల్రెడీ మైనస్ ఉంది కదా, 2 - 2 0 అయిపోతుంది కదా. సో నెక్స్ట్ R4 ఎలా చేయాలి, 3 2s are 6, 2 3s are 6, 6 - 6 0 కదా. ఇలా ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇంకో మైనస్ రావాలి, ఎందుకంటే -× ప్లస్ అయ్యి ఇది -6 + 6 0 అవుతుంది కాబట్టి. సో 2R4 - 3R2 అనేది R4కి చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం ఫస్ట్ రో సెకండ్ రో యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, R3 2R3 + R2 కదా. సో 2 - 2 ఎంత, 0 అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, R4 అనేది రో 3 అనేది 2 కదా, 2R3 అంటే 2 × 0 0 + 1. సో ఇక్కడ 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, 2R3 కదా, 2 × 1 2 -3
2 మైనస్ 3 ఎంత? -1. సో -1 వచ్చింది. ఇప్పుడు R3 ఏమైంది? 0, 0, 1, -1. సో ఇప్పుడు R4 ఏంటి? 2R4 - 3R2 కదా. సో 3 2s are 6, 6, 6 - 6 ఏంటి? 0. ఇప్పుడు 2R4 కదా, 2 - 3R2, 3 1s are 3 కదా, అప్పుడు ఏమవుతుంది? -1 అవుతుంది. నెక్స్ట్ ఏంటి? 2R4 అంటే -6 ప్లస్ 3 2s are 3 3s are ఎంత? 9. సో +3 వస్తుంది. సో 0, 0, -1 +3 అనేది మనకి ఏంటిది? రో 4. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ జీరోస్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ ఒక్క దగ్గర 0 అవ్వాలి. సో లో ట్రయాంగిల్ ఫామ్ అవ్వడానికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ -1 + 1. సో R3కి R4కి చేస్తేనే మనకి ఇక్కడ 0 అవుతుంది. సపోజ్ ఇక్కడ చేస్తే ఈ వాల్యూస్ అన్ని డిస్టర్బ్ అయ్యి మళ్ళీ ఇక్కడ వేరే వాల్యూస్ అనేది వస్తుంది. రో 2తో కానీ రో 1తో కానీ చేస్తే మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది. సో ఇప్పుడు ఓన్లీ మనం రో 3కి రో 4కి మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయాలి. అప్పుడు అది కూడా ఈజీ చూడండి. R4 అనేది R1 + R4 + R3, ఎందుకంటే -1 + 1 ఎంత? ఆటోమేటికల్లీ 0 కాబట్టి. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ 3 రోస్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. 1 2 -1 2, 0 -1 0 -2 1 -3 0 0 1 -1. సో R4 + R3 కదా, -1 + 1 ఏమవుతుంది? 0 అవుతుంది. 3 - 1 ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఇది మనకు ఫైనల్లీ వచ్చిన మ్యాట్రిక్స్. ఇప్పుడు చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని? 1 2 3 4. నంబర్ ఆఫ్ నాన్ జీరోస్ 4 రోస్ 4 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అనేది 4 వస్తుంది. మీకు ఒక డౌట్ వస్తుంది, రో ట్రాన్స్ఫార్మ్ అంటే అన్ని జీరోస్ చేయాలి కదా. కాదు, మనం రో ట్రాన్స్ఫర్మేషన్స్ చేసిన తర్వాత ఒక మ్యాట్రిక్స్ రావాలి. అందులో ఎన్నైతే నాన్ జీరో రోస్ ఉంటాయో అవి ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుని రో అంతా మనకు 0 అయిపోయింది. అప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉంటాయి. అప్పుడు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 3 ఉంటుంది. సో అలా మెథడ్ జస్ట్ ఎక్లాన్ ఫార్మ్ మెథడ్, కానీ ఆన్సర్ అనేది ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ డిపెండింగ్ అపాన్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ విచ్ అప్లైడ్ అనమాట. సో ఇది ర్యాంక్ ఆఫ్ ద 4x4 మ్యాట్రిక్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అక్కడ బెల్ ఐకాన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఎలా అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఇప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ ఇంకా 10th ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి. ఈ వీడియో కూడా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.